గంజాయి స్మగ్లర్లు తెలివి మీరిపోతున్నారు. పుష్ప రేంజ్లో స్మగ్లింగ్ దందా కోసం ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా దందా కొనసాగించినా అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. గంజాయి బాగోతం కాస్త పోలీసులకు గుప్పుమరడం, వారు సోదాలు చేయడం, వీళ్లు దొరికిపోవడం జరుగుతోంది. అయితే పోలీసులు పక్కా సమాచారంతో తనిఖీలు చేసినా ఒక్కోసారి స్మగ్లర్లు వేసిన స్కెచ్కు పోలీసులే షాక్ అవుతున్న పరిస్థితి. హైదరాబాద్ ధూల్పేటలో అదే జరిగింది. ఒకప్పుడు గుడుంబాకు అడ్డా ధూల్పేట్. అలాంటి ధూల్పేట్లో ఇప్పుడు గంజాయి గుప్పుమంటోంది. ఎన్నిసార్లు దాడులు చేసినా దందాను 3 పువ్వులు 6 కాయలుగా స్మగ్లర్లు కొనసాగిస్తూనే ఉన్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పుష్ప రేంజ్లో స్కెచ్లు వేస్తున్నారు. తాజాగా మరోసారి అలాంటి స్కెచ్చే వేశారు. కానీ పోలీసులు పసిగట్టేసరికి గంజాయి స్మగ్లర్లు బిక్కముఖం వేశారు. ధూల్పేట్ మచిలీపుర ప్రాంతంలో గంజాయి నిల్వ చేశారు అనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. రోహిత్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. కానీ గంజాయి ఎక్కడా పట్టుబడలేదు. అయితే బాత్రూం పైప్లో నుంచి ఓ దారం కిందికి వేలాడుతూ అనుమానాస్పదంగా కనిపించింది. తీగ లాగితే డొంక కదిలినట్లు, దారం లాగితే గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. చిన్న చిన్న పొట్లాల్లో గంజాయిని చక్కగా ప్యాక్ చేసి మరీ పైపుల్లో పెట్టారు. అలా దారం లాగి ఏకంగా 2.936 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో రోహిత్ సింగ్, రోహన్ సింగ్, వీణాబాయిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక అదే ధూల్పేట్లో మరో కేసులో 1.550 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. పురాణపూల్ రోడ్డులో పక్కా సమాచారంతో మాధవ్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో దాడి చేశారు. గంజాయి పట్టుబడడంతో మాధవ్ సింగ్, అరుణ్ బాయ్ని అదుపులోకి తీసుకున్నారు. వారు ఆటోలో గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఆటోను కూడా సీజ్ చేశారు. ఈ కేసులో నందిని సింగ్, శిల్ప కూడా నిందితులుగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అటు మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామ శివార్లోని విఠలేశ్వర మందిరం వెనక భాగంలో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి తోటను ఎక్సైజ్ పోలీసులు గుర్తించి ధ్వంసం చేశారు. సంగారెడ్డి జిల్లా ట్రాన్స్పోర్ట్ ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భాగంగా ఈ సాగు బయటపడింది. గుడి వెనుక పొదల్లో అక్రమంగా పెంచుతున్న సుమారు 600 గంజాయి మొక్కలను పోలీసులు పూర్తిగా పీకేసి నాశనం చేశారు. అదేవిధంగా అక్కడే నిల్వ ఉంచిన సుమారు 15 కిలోల ఎండు గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి గంజాయి సాగు చేసిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. అక్రమ మాదక ద్రవ్యాల సాగు, రవాణా, నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.